హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే ఎస్సీ రిజర్వేషన్ అమలు కోసం ఫిబ్రవరి 7వ తేదీన 1,00,000 డప్పులు వేల గొంతుల పేరిట హైదరాబాద్లో నిర్వహించే భారీ సాంస్కృతిక ప్రదర్శనకు సంబంధించి సంఘీభావం తెలుపుతూ హన్మకొండ పట్టణంలోని 1000 స్తంభాల ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, గాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దళిత నాయకులంతా కూడా నివాళులర్పించారు. అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి చిరకాల కళను సాకారం చేసేందుకు అందరూ ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా దళిత నాయకులు కోరారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జనగామ బచ్చన్నపేట మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జమున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలను ఎండగట్టాలని ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బూటకపు విధానాన్ని ప్రజల్లో ఎండగట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఏటూరు నగరం ఐటీడీఏ కార్యాలయం ముందు ఆదివాసీ సంఘాలు ధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని పీఓ చిత్రా మిశ్రాకు అందజేశారు. ముఖ్యంగా ఏజెన్సీలో 1/70 యాక్ట్ను పటిష్టంగా అమలు చేయాలని, ఏజెన్సీలో ఉద్యోగాలను ఆదివాసీలకు కేటాయించాలని, దాంతోపాటు ఆదివాసీలు పోటీ చేసుకున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని, ముఖ్యంగా ఆదివాసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం నాయకులు డిమాండ్